ఇరాన్పై యుద్ధానికి అమెరికాకు మద్దతు ఇచ్చేది లేదన్న నాటో కూటమి నిర్ణయంపై అనేక దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నాటో కూటమి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఈ దేశాధినేతలు స్వాగతిస్తున్నారు. నాటో కూటమి తీసుకున్న నిర్ణయం ప్రపంచ శాంతికి దోహదపడుతుందన్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు అండగా నిలిచింది నాటో కూటమి. కాగా ఇరాన్పై యుద్ధం విషయంలో మాత్రం అమెరికా విధానాలను నాటో కూటమి వ్యతిరేకించడం విశేషం. నాటో కూటమి మరోసారి తెరపైకొచ్చింది. ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి మద్దతివ్వవలసిందిగా నాటో కూటమిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. కోరడం అనడం కంటే నాటో కూటమిని ట్రంప్ ఆదేశించారని అనడం సమంజసంగా ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల్ని నాటో కూటమి పక్కకు పెట్టింది. అమెరికాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే నాటో కూటమి తమకు మద్దతివ్వకపోవడంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు నాటో కూటమిలోని సభ్యదేశాల అధినేతల్ని పిరికిపంతలని ఎద్దేవా చేశారు. కథ అక్కడితో ఆగలేదు. నాటో కూటమి ఒక కాగితం పులి అని తీసిపారేశారు. అలాగే అమెరికా అనేది వెనకలేకపోతే ప్రపంచంలోని ఏ దేశమూ నాటో కూటమిని పట్టించుకోదని ట్రంప్ మహాశయుడు ఎద్దేవా చేశారు. అంతేకాదు ఇరాన్ అంటే ఉన్న భయం కారణంగానే తమకు మద్దతివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే హార్మోజ్ జలసంధి విషయంలో ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచాలన్నది ఇరాన్ ప్రణాళికగా కనిపిస్తోంది. దీంతో హార్మోజ్ జలసంధిని ఇరాన్ దాదాపుగా మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో తమకు మద్దతివ్వవలసిందిగా ప్రపంచ దేశాల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇందులో భాగంగానే నాటో కూటమి మద్దతును ట్రంప్ కోరారు. అయితే ఈ మిషన్లో అమెరికాకు మద్దతివ్వడానికి నాటో కూటమి నిరాకరించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్ని సంక్షిప్తంగా నాటో అంటారు. వాస్తవానికిది ఒక సైనిక కూటమి. నాటో కూటమి ఇప్పటిది కాదు. 1949లో నాటో కూటమి ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిసి నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ కూటమి ఏర్పాటైంది. నాటోలో మొదట 12 సభ్య దేశాలుండేవి. 1997 నుంచి నాటో కూటమి విస్తరణపై దృష్టి పెట్టింది. నాటో సైనిక కూటమిలోని సభ్యదేశాలకు కొన్ని నిబంధనలుంటాయి. అవసరమైనప్పుడు నాటోలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూటమి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రం ఇదే. అయితే సోవియట్ యూనియన్ని విచ్ఛిన్నం చేయడమే నాటో కూటమి ఏర్పాటు వెనుకున్న హిడెన్ ఎజెండా అని అప్పట్లో అనేక సోషలిస్టు దేశాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక పెనుమార్పులు సంభవించాయి. సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ప్రపంచం ఒకే ధ్రువంగా మారిపోయింది. ప్రపంచంలోనే అమెరికా సూపర్ పవర్గా ఎదిగింది. ఇదిలా ఉంటే అసలు సోవియట్ యూనియన్ అనేది అంతరించిన తర్వాత నాటో కూటమి అవసరమే లేదన్నది చాలామంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే దేశమే ప్రపంచ పటంపై లేనప్పుడు నాటో కూటమి ఎందుకన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. అయితే సోషలిస్టు దేశాల నుంచొచ్చిన అభ్యంతరాల్ని, మేధావుల అభిప్రాయాల్ని అమెరికా కొట్టిపారేసింది. నాటో కూటమిని కొనసాగించింది. కూటమిలోని సభ్యదేశాలు అండగా నిలబడ్డాయి. అంతేకాదు నాటో కూటమిని మరింతగా విస్తరించడంపై అగ్రరాజ్యం దృష్టి పెట్టింది. కాగా నాటో కూటమి ఇటీవల విస్తరిస్తోంది. నాటో కూటమిలో చేరాలన్నది స్వీడన్ దేశం చిరకాల కోరిక. అయితే ఇందుకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ అడ్డంకులు తొలగిపోయాయి. స్వీడన్ చేరికకు సంబంధించిన ప్రతిపాదనకు హంగరీ పార్లమెంట్ 186.6 ఓట్లతో ఆమోదం తెలిపింది. దీంతో నాటో కూటమి సభ్యదేశాల సంఖ్య 32కు చేరింది. ఇదిలా ఉంటే నాటో కూటమిలో చేరడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టమని స్వీడన్ వ్యాఖ్యానించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కూటమిని విస్తరించాలని నాటో నిర్ణయించుకోవడం గమనార్హం. ఇందులో భాగంగానే స్వీడన్ చేరికకు రంగం చేసింది. కొత్త దేశాల్ని చేర్చుకోవాలంటే నాటో కూటమిలోని మొత్తం 32 సభ్యదేశాలు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. కాగా నాటో కూటమిలో స్వీడన్ చేరడం పరోక్షంగా రష్యాని రెచ్చగొట్టడమేనంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. స్వీడన్ చేరిక వెనుక అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడుందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. చివరకు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ప్రపంచ శాంతిని కోరుకునేవారు ఆందోళన పడుతున్నారు. అసలు సోవియట్ యూనియనే మనుగడలో లేని సమయంలో నాటో కూటమి ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశమైంది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు అమెరికా అనుకూల దేశాల కూటమే నాటో.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలనే నాటో కూటమి ధిక్కరిస్తోంది. అంతేకాదు, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నాటో కూటమే కారణమంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. 1991లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత యుక్రెయిన్ ఒక స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతోంది. అయితే భద్రతాపరంగా రష్యాకు యుక్రెయిన్ రిపబ్లిక్ కీలక ప్రాంతం. అమెరికా ఆధిపత్యంలో ఉన్న నాటో కూటమిలో యుక్రెయిన్ చేరుతుంది అన్న ప్రచారం కొంతకాలంగా నడిచింది. నాటో సైనిక కూటమిలో చేరాల్సిందిగా యుక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు రష్యాకు స్పష్టమైన సమాచారం అందిందంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని యుక్రెయిన్పై దాదాపు 4 ఏళ్ల కిందట సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారన్నది అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల మాట. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది కిందట నాటో కూటమి రథసారథి మారారు. నాటో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జెన్స్ స్టోలెన్బర్గ్ రాజీనామా చేశారు. జెన్స్ స్టోలెన్బర్గ్ స్థానంలో నాటో ప్రధాన కార్యదర్శిగా నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రూట్ ఎంపికయ్యారు. మార్క్ రూట్ 14 సంవత్సరాల పాటు నెదర్లాండ్స్ ప్రధానిగా పనిచేశారు. అంతేకాదు 4 సంకీర్ణ ప్రభుత్వాలకు ఆయన నాయకత్వం వహించారు. ఈ అనుభవం 32 దేశాల నాటో సైనిక కూటమికి నాయకత్వం వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే నాటో కూటమి ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా 2024 ఏప్రిల్ నెలలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. బెల్జియంలోని బ్రస్సెల్లో నాటో ప్రధాన కార్యాలయంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో పాల్గొన్న అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఈ సందర్భంగా నాటో దళాల్ని అభినందనలతో ముంచెత్తారు. ఏదేమైనా నాటో కూటమి ఒక మంచి నిర్ణయం తీసుకుందనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం.